నమస్కారం అండి. నా పేరు పనిరాజు రాయదుర్గం. మీరు చూస్తున్నది పనిరాజు టెక్ ఇన్ బ్యాంకింగ్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు అకౌంట్ స్టేట్మెంట్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకోబోతున్నామండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు అకౌంట్ స్టేట్మెంట్ను ప్రధానంగా 4 పద్ధతుల ద్వారా తెలుసుకునవచ్చండి. అందులో మొదటి పద్ధతి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. ఈ పద్ధతి ద్వారా మీరు మీ సేవింగ్ అకౌంట్ యొక్క స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఓడి అనగా ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఇండివిజువల్ కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అది కూడా పూర్తి ఉచితంగా. కానీ ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్లో ఒక చిన్న బగ్ ఉందండి. ఆ సమస్యని గురించి నేను ఈ వీడియో చివరిలో మాట్లాడతాను. ఇక టాపిక్లోకి ఎంటర్ అవుతామండి. మొదట మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ అయినటువంటి SBI yono LITE అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ యొక్క గూగుల్ ప్లే స్టోర్ డౌన్లోడ్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఆ లింక్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన వెంటనే 2 విధాలుగా లాగిన్ అవ్వచ్చండి. మొదటి పద్ధతి మరియు సాంప్రదాయక పద్ధతి వచ్చి మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ ID మరియు ఆల్ఫా న్యూమరికల్ పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వచ్చండి. ఇక రెండవ పద్ధతి మరియు చాలా సులభమైన పద్ధతి వచ్చి మీ 6 డిజిట్ ఈజీపీని సహాయంతో లాగిన్ అవ్వచ్చండి. నేను ఇప్పుడు నా 6 డిజిట్ ఈజీపీని సహాయంతో లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన వెంటనే మీకు హోమ్ స్క్రీన్ నందు మై అకౌంట్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. మీరు ఆప్షన్ను ఎంచుకోండి. ఆ తర్వాత పేజీలో మీకు వ్యూ ఆర్ డౌన్లోడ్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ కనబడుతుంది. మీరు ఆప్షన్ను ఎంచుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన పేజీ అనేది డిస్ప్లే చేయబడిందండి. ఇక్కడ మీ సిఫ్ అనగా కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫోలియోపై నమోదు చేయబడ్డ అన్ని అకౌంట్స్ కూడా డిస్ప్లే చేయబడతాయండి. నా సిఫ్ పై మొత్తం 5 అకౌంట్స్ అనేవి డిస్ప్లే నమోదు చేయబడ్డాయండి. అందులో 2 సేవింగ్ అకౌంట్స్, 2 ఓడి అకౌంట్స్, ఇక చివరిది వచ్చి ఇండివిజువల్ కరెంట్ అకౌంట్ అండి. ఇప్పుడు నా ప్రైమరీ సేవింగ్ అకౌంట్ను ఎంచుకుంటున్నానండి. ఆ తర్వాత మీరు స్టార్ట్ డేట్ మరియు ఎండ్ డేట్ను ఎంచుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మీరు 1 ఇయర్ అకౌంట్ స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ప్రజెంట్ నేను స్టార్ట్ డేట్గా ఈ సంవత్సరం అనగా 2019 సంవత్సరం జనవరి 1వ తేదీని ఎంచుకుంటున్నానండి. అలాగే ఎండ్ డేట్గా ఈ వీడియో చేస్తున్న తేదీ అనగా 2019 సంవత్సరం మే 12వ తేదీని ఎంచుకుంటున్నానండి. మీరు మీకు కావాల్సిన తేదీని ఎంచుకున్న తర్వాత ఆ అకౌంట్ స్టేట్మెంట్ను కేవలం చూడాలని మాత్రమే భావిస్తే పక్కన వ్యూ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. మీరు ఆప్షన్ను ఎంచుకోవచ్చు. లేదు ఆ అకౌంట్ స్టేట్మెంట్ను డౌన్లోడ్ కూడా చేసుకోవాలని మీరు భావిస్తే పక్కన డౌన్లోడ్ అనే మరొక ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఆప్షన్ను ఎంచుకోవచ్చండి. మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మీ అకౌంట్ స్టేట్మెంట్ అనేది PDF ఫైల్ రూపంలో డౌన్లోడ్ చేయబడుతుందండి. మీ మొబైల్ ఫోన్ నందు PDF రీడర్ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయబడుతుందండి. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ నందు PDF ఫైల్ రీడర్ లేకపోతే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏదైనా PDF రీడర్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ అనేది మీ ఫోన్ మెమరీ లేదా ఇంటర్నల్ మెమరీ నందు డౌన్లోడ్ అనే ఒక ఫోల్డర్లో సేవ్ చేయబడి ఉంటుందండి. కాబట్టి మీరు ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యి ఆ ఫైల్ని ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఆ PDF ఫైల్ను ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా 11 అంకెల పాస్వర్డ్ను ఎంటర్ చేయవలసి ఉంటుందండి. పాస్వర్డ్ అంటే ఏమీ కాదంటే మీ అకౌంట్ నెంబరే ఆ పాస్వర్డ్ అని అర్థము. కాబట్టి మీరు ఆ PDF ఫైల్ను ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా మీరు మీ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుందండి. అంతే అండి. ఎంత సులభంగా మనము మన SBI అకౌంట్ స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చో చూశారు కదా. అది కూడా పూర్తి ఉచితంగా. ఇక చివరిగా ఈ వీడియో మొదట్లో చెప్పాను కదండి, ఒక చిన్న బగ్ ఉందని ఈ ప్రాసెస్లో.
అదేమిటంటే మీరు ఇప్పుడు చెప్పిన పద్ధతి ద్వారా మీరు 1 ఇయర్ అకౌంట్ స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ అందులో మొదటి 150 ట్రాన్సాక్షన్లు మాత్రమే మీకు డౌన్లోడ్ చేయబడతాయి. ఆ పైన చేసినటువంటి ట్రాన్సాక్షన్లు అయితే మీకు డౌన్లోడ్ చేయబడవు. ఈ పద్ధతి అనేది ఎవరికి సరిపోతుంది అంటే ఎవరైతే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ను లిమిటెడ్గా వాడుకుంటూ ఉంటారో వారికైతే ఈ పద్ధతి అనేది సరిపోతుంది అండి. ఈ పద్ధతి అనేది ఎవరికి సరిపోదు అంటే ఎవరైతే వారి అకౌంట్ స్టేట్మెంట్ను ఎక్కువగా వాడుతూ ఉంటారో, ఉదాహరణకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను ఎక్కువగా చేస్తూ ఉంటారో వారికైతే ఈ పద్ధతి అనేది సరిపోదు అండి. ఉదాహరణకు నా అకౌంట్ స్టేట్మెంట్నే తీసుకుంటే నాకు ఈ 150 ట్రాన్సాక్షన్లను కంప్లీట్ చేయడానికి 30 నుంచి 35 రోజులు సరిపోతుందండి. కాబట్టి నేను 1 ఇయర్ అకౌంట్ స్టేట్మెంట్ అయితే ఇప్పుడు చెప్పిన పద్ధతి ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోలేనండి. కాబట్టి ఎవరైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను ఎక్కువగా వాడుతూ ఉంటారో, ఎవరైతే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారో వారికైతే ఇప్పుడు చెప్పిన పద్ధతి సరిపోదండి. 150 ట్రాన్సాక్షన్లు మాత్రమే కదండి, 150 అంతకు మించి చేసిన ట్రాన్సాక్షన్లు కూడా చాలా సులభంగా, అది కూడా పూర్తి ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని SBI తన కస్టమర్స్లకు కల్పిస్తూ ఉందండి. ఆ పద్ధతి గురించి తర్వాత చేయబోయే వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తానండి. ఈ వీడియోలో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు అకౌంట్ స్టేట్మెంట్ను అనగా మొదటి 150 ట్రాన్సాక్షన్లకు సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే అంశాన్ని మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ గుర్తుని ప్రెస్ చేయగలరు. ధన్యవాదాలు.